శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా కుంభరాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు గల శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలతో సహా ఎలా ఉంది అని అనుకుంటే, ఏళ్నాటి శని నడుస్తుంది, అవసాన దశ, పాద శనిగా ఉన్నాడు. శని ప్రభావం జీవితంలో స్థిరత్వాన్ని తీసుకుంటుంది. గురుగ్రహం ఆర్థిక పురోగతి, జ్ఞానం, శుభయోగాలను అందిస్తారు. బుధుడు తెలివితేటను పెంచుతాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని, కుజుడు కార్యదీక్షితం, రాహు విదేశీ అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక శక్తిని బలపరుస్తారు. ఈ 20 రోజులు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఆలోచన మంచి లాభాలు అందిస్తాయి. ఐటీ, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టెన్సీ, పరిశ్రమలు, దిగుమతి, ఎగుమతి వ్యాపారాల్లో ఉన్న వారికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్య విషయంలో ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి, ధన ప్రవాహం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు అందుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు తగ్గించి పెట్టుబడులు దృష్టి పెడితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, పదోన్నతి, జీతం పెంపు అవకాశాలు, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. మీ పై అధికారుల నుండి ప్రశంస పొందుతారు. కింద వారిని కొంచెం ప్రేమగా చూసుకోండి, దానివల్ల కూడా మీరు మేలు పొందుతారు. ఆహ్వానాలు వస్తాయి, మంచి మంచి ఆహ్వానించే ప్రభుత్వ సంస్థల నుండి. ప్రభుత్వ రంగంలో మీ ఫైల్స్ అంతా, పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్, ఐటీ, టెలికమ్యూనికేషన్, బ్యాంక్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. పెద్దల సలహా బాగుంటుంది. ప్రేమికులు, దాంపత్యుల మధ్యలో ఎలా ఉంటుందంటే, వివాహయత్నాలు చురుకుగా పనిచేస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. భావోద్వేగాల కంటే పరస్పర విశ్వాసం ఒకరి పట్ల ఒకరికి ఎక్కువ కావాలి. సినిమా రంగం, యూట్యూబ్, సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్, టెక్నికల్, యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, సంగీత రచన రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఆస్తి, వ్యాపార, కుటుంబ వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన ఒప్పందాలు జాగ్రత్తలు వ్యవహరించండి. ఇంకా విదేశాలలో ఇంటర్నేషనల్ గా జీవిస్తున్నటువంటి వారికి విదేశ ఉద్యోగాలు, పరిశోధన, ఉన్నత విద్య, వ్యాపార విస్తరణ, వీసా వ్యవహారం నుంచి పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి సహకారం, కొత్త అవకాశం లభిస్తుంది. ఇంకా ప్రత్యేకించి చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మిశ్రమ ఫలితాన్ని పొందిన వారు ఇక మీదట పురోగతిని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, విద్యుత్, మౌలిక వసతులు, ఫార్మా రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు కొనండి. అమ్మడం కాదు, ఇప్పుడు అమ్మే టైం కాదు, ఇప్పుడు కొనే టైం. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత కంప్లీట్ గా లోపం అయిపోతుంది. ఇది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయమైనా కూడా సఖ్యత లోపం అవుతుంది. పెద్దలకి మర్యాదలు లేకుండా పోతుంది. ఒకరి పట్ల ప్రేమానురాగాల్ని మిస్ చేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి. ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తపోటు, నిద్రలేమిడితనం, చిన్న సమస్య అయినా పెద్ద పెట్టుబడి ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త. వారికి కూడా ఏదైనా
మంచి చెడు కూడా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా చూసుకోండి, చాలా మంచిది. ఇక రైతులకి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయి. వరి, పత్తి, కూరగాయలు, ఉద్యానవనాలు, పంటలు, పాడి పంట పరిశ్రమలో ఉన్న వారికి చాలా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ఇంజనీరింగ్, ఐటీ, సివిల్స్, డేటా సైన్స్, పరిశోధన, ఇవన్నీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. అదృష్ట రోజులు 12, 16, 21, 25, 28, 30. అదృష్ట సంఖ్య 4 మరియు 9 కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగులు నీలం, ఊదా, ఆకుపచ్చ అని కూడా చెప్పచ్చు. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే శని భగవానునికి, శనీశ్వరునికి ప్రదక్షిణ చేయడం. 19 ప్రదక్షిణ 48 రోజులు చేయండి. ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతిని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు, నీల రంగు వస్త్రాలు, ఇనుప పాత్రలు ఇవన్నీ దానం ఇవ్వండి. పుస్తకాలు అవన్నీ కూడా వస్తువులు ఇవ్వండి. మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో గొప్ప విజయాలకి పునాది వేస్తారు. కానీ అందులో మీ యొక్క వ్యక్తిగత అహంకారం కూడా కొంచెం చూపిస్తున్నారు. కాస్త తగ్గించండి. ఒక మెట్టు దిగండి కుంభరాశి మిత్రులారా, 100 మెట్లు ఎదుగుతారు. ఇక్కడ కనబడుతుంది విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నాం అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వైరస్ వచ్చేవి ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగా ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు, వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహా, వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్, ఆ ఇల్లు ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుంది కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా?
శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత సంప్రదాయం అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్టులోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి ఆ కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది, ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వండి, అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా, అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా, అదే అద్భుతం సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆహా, ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా, చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది, నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి, టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి, అది నిత్య ఉత్సవం, నిత్య పని. అది విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా?
దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో ఉంటుంది కదా! ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్లారు. భవతి భిక్షాం దదాతు దేహి తద్వతి భిక్ష మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడకపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగ భూషణ వాసే అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.